తాను చచ్చిపోతూ కూడా సహనం సహిస్తూ ఎదుటివాడి గుండెల్లో ఉన్న చెడును చంపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఒక క్రైస్తవుడు చేయాలి. ఇలా చేసినోడే క్రైస్తవుడు, ఇలా బ్రతికినోడే క్రైస్తవుడు. ఈ కాలం వరకు ఉన్న ప్రపంచం అన్నీ, రాబోయే కాలం వరకు ప్రపంచం ఈరోజు యేసుక్రీస్తుకు దాసోహం అవ్వటానికి గల కారణం ఏంటయ్యా అంటే అది మొదటగా మన అందరి కన్న తండ్రి, మన అందరి దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా దేవుడు అయినటువంటి ఆ ఏకైక దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే పరిశుద్ధాత్మ సహాయంతో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినాలి, విన్న మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన, ఆశ కలిగి జాగ్రత్తగా వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే మనిషికి రక్షణ అనేటటువంటిది అవసరమా అనే టాపిక్ మనం మాట్లాడుకుందాం. మనిషికి రక్షణ ఎప్పుడు అవసరం? మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు రక్షణ అవసరం, అంతేనే కదా. ఇప్పుడు మీ అందరికీ రక్షణ అవసరమా? మీ అందరికీ మీరు ప్రమాదంలో ఉన్నారా? వెరీ గుడ్. అంటే మీకైతే ఒక క్లారిటీ ఉంది, ఎస్ మీరు మేము ప్రమాదంలో ఉన్నట్టే అనేటటువంటి విధంగా మాట్లాడుతున్నారు. కానీ ప్రమాదం ఏంటో మీకు తెలుసా? ఏ ప్రమాదంలో ఉన్నారో తెలుసా? మీకున్నటువంటి ప్రమాదం ఏంటో నేను చెప్తాను. జాగ్రత్తగా మనసు పెట్టి ప్రశాంతంగా వినండి. ఈ ఇల్లు ఎవరిది? ఈ ఇల్లు కట్టుకుంది ఎవరు? సంపత్, మీ సొంత ఇల్లు, అవునా కదా. ఇప్పుడు దేవుని ప్రేమను బట్టి నేను వచ్చాను కాబట్టి ఓకే. కానీ నేను ఎవరో తెలియకుండా నేను ఇంట్లోకి వచ్చి ఏదైనా సామాన్ ఎత్తుకొని పోవటమో, ఏదైనా సామాను వాడటమో లాంటివి చేశాను అనుకో, ఏమంటారు దాన్ని? కదా. లేదా ఈ ఊర్లోనే వేరే వాళ్ళు వచ్చి ఈ ఇంట్లోకి వచ్చి ఏ గోడ పగలగొట్టడమో, లేకపోతే గీతలు గీయటమో, లేకపోతే పిచ్చి పిచ్చిగా అన్ని చేయటమో చేశారనుకో, దాన్ని ఏమంటారు? నాకు ఈ గోడ బలగొట్టాలనిపించింది, బలగొడుతున్నా అని అన్నాడు అనుకో బయటోడు వచ్చి, నీకెట్టుంటుంది? కోపం ఎందుకు వస్తుంది? ఫస్ట్ పాయింట్ మాట్లాడాల్సింది కోపం ఎందుకు వస్తుంది అని అంటే, ఇది నాది కాబట్టి నా ఇంటిని పలగొట్టే అర్హత, హక్కు నీకెవడిచ్చాడు? ఏంటి లెక్క అనేసి లెక్క వస్తుంది కదా. అంటే ఒక రకంగా వచ్చి పలగొట్టడం వల్ల ఆయన తప్పు చేసినట్టే కదా, పాపం చేసినట్టే కదా. ఆయన పాపం చేసిండు అని అంటే మనకు అవకాశం ఇచ్చినట్టేగా. మనం కేసు పెట్టవచ్చు. ప్రశాంతంగా ఉన్నోడైతే ప్రశాంతంగా పోయి కేసు పెడతాడు, ప్రశాంతంగా లేనోడైతే తల బలగొడతాడు. ఈయన బలగొడతాడు. నువ్వు నా కూడా బలగొట్టిన పోయి, అందుకోసం నేను నీ తలకాయ బలగొట్టినా అంటాడు, అంతే కదా. అనవసరంగా నేను ఎందుకు కొడతా? అవకాశం ఇచ్చింది ఎవరు? నువ్వేగా. అనవసరంగా వచ్చి నా ఇల్లు ఏదో బలగొట్టావు. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ అన్న చేతిలో నుంచి గ్లాస్ గుంజుకొని కింద బలగొట్టాను అనుకో ఇట్లా. ఇప్పుడు అన్న ఏమంటాడు? ఏమనుకుంటాడు? అవునా కదా. మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ నేను బలగొట్టాను అనుకో తీసుకొని, మీ ఫీలింగ్ ఏంటి? ఆలోచన చేయండి, అవునా కదా. అంటే అనవసరంగా తిట్టినా, అనవసరంగా రెచ్చగొట్టినా, ఏం చేసినా కూడా, ఎదుటోడిని ఇబ్బంది పెట్టినా, ఎదుటోడి వస్తువులు ఏం పాడు చేసినా కూడా, వేరే వాళ్ళ వస్తువులు ఏం పాడు చేసినా కూడా మనం శిక్షకు అర్హులం. ఒక రకంగా మనం పాపం చేసినట్టే, తప్పు చేసినట్టే కదా, అవునా కదా. రైట్. అయితే ఇప్పుడు మీరందరూ మందు తాగటం, బూతులు మాట్లాడటం, మోసం చేయటం, ఎదుటివాడిని కొట్టడం, తిట్టడం, బూతులు మాట్లాడటం లాంటివి ఏమైనా చేశారా ఎప్పుడైనా? కదా. మందు తాగటం వల్ల లోపల లివర్ మెల్లమెల్లగా పాడవుతుంది, తెలుసు కదా. మెల్లమెల్లగా, అంతే కదా. ఇప్పుడు లోపల ఉన్న వస్తువుని పాడు చేస్తున్నావు. ఇప్పుడు ఈ శరీరం ఎవరిది? అవునా. ఎట్లా చేసినావు? ఈ చెయ్యి ఇంకో చెయ్యి చేసుకుంటావా? మరి నాదంటావు. మనం రెంట్ ఉంటున్నాం ఇందులో, ఇది మనది కాదు, అవునా కదా. కిరాయికి ఉంటాం కదా. ఇల్లు ఎవరిది? అది వేరే వాళ్ళది. ఎంత జాగ్రత్తగా ఉంటాం. సొంత ఇంట్లో గీకినట్టు గీకుతామా?
సొంత ఇంట్లో మేకులు కొట్టినట్టు కొడతామా? అవునా కదా? కానీ మనం ఈ శరీరం ఎవరిది అని అంటే నాది అంటున్నాం. అవునా కదా? అట్టెట్ అంటావు నాది అని? ఈ ఇల్లు నాది అన్నావు, ఓకే, ఎందుకంటే నువ్వు కట్టుకున్నావు. దీన్ని నువ్వు కట్టావా? మరి నాది అని ఎట్టన్నావు? ఎవరిది ఇది? నాది అని ఎప్పుడన్నా అంటే ఒక పక్క గోడ పగిలిందనుకో మళ్ళీ కట్టుకుంటావు నువ్వు. ఈ చెయ్యి ఇరిగిందనుకో మళ్ళీ చేసుకోగలవా? ఈ చెయ్యి మళ్ళా రెడీ చేసుకోగలమా? ఆ టెక్నిక్ మన దగ్గర ఉందా? ఆ జ్ఞానం మనకుందా? అంటే ఎవరు చేశారు ఇది? చేసినోడు చేయగలడు, మరలా చేయగలడు, కానీ మనం చేయలేము. అంటే దీన్ని చేసినోడు ఎవరు? అంటే ఈ శరీరం ఎవరిది? దీని మీద ఏమాత్రం నీకు హక్కు ఉందా? దీన్ని ఏమైనా చేయగలిగే స్థాయి నీకుందా? అసలు ఆ హక్కు ఉందా నీకు? ఏమైనా చేశావంటే అర్థం ఏంటి? నువ్వు దోషివని, నువ్వు తప్పు చేశావని, నువ్వు పాపం చేశావని. అవునా? ఇప్పుడు ఈ శరీరాన్ని చేసి ఇచ్చిన దేవుడు నీవేమైనా దీన్ని పోడు చేస్తే లెక్క అడుగుతాడా అడగడా? ఇప్పుడు నేను బండి మీద వచ్చానబ్బా, బండి నాది, అవునా కదా? ఇంకో ఆ తమ్ముడు అడిగాడు, అన్న బండి ఆడదాం పోయి వస్తా అన్నాడు. ఆడదాంగా పోయి పాటలు విడగొట్టుకొని వచ్చిందనుకో, ఇప్పుడు నేనేమంటా? నాకు సంబంధం లేదు, నేను ఎట్టిచ్చినో అట్టు కావాలి అంతే అంట. అంతేనా కదా? ఇప్పుడు దేవుడు అదే అడిగాడు అనుకో, ఒరే నువ్వు శరీరం పాడు చేసుకొని మధ్యలో వచ్చేసావు, ఎట్టుందో ఆ శరీరం నాకు అట్టనే కావాలరా, ఆ శరీరం ఎందుకురా నువ్వు పాడు చేసావని దేవుడు లెక్క అడిగాడు అనుకో, దాన్ని రికవరీ చేసేటటువంటి స్థితి నీకుందా? అవునా కదా? రికవరీ చేసేటటువంటి ఆ స్థితి స్థాయి మనకు లేదు. కాబట్టి మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని రికవరీ చేసుకునేటటువంటి పరిస్థితి మనకు లేదు. మనుషులకు మధ్య మనం తప్పు చేశామనుకో, నీ సెల్లు బలగొట్టాననుకో, మళ్ళా నీ సెల్లు కొత్తది ఇప్పిస్తే చెల్లైపోతుంది, అది నేను చేసిన తప్పు క్లియర్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మనం దేవుని ఎడల చేస్తున్న తప్పులు క్లియర్ అవుతున్నాయా? అవి ఎట్టనే బ్యాలెన్స్ ఉండిపోతున్నాయి. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత పెద్ద మూట ఉందో అది కనబడట్లేదు కాబట్టి బాగుంది, కానీ కనబడి ఉంటే మనం చేసిన తప్పులు పాపాల మూట ఎంత పెద్దగా ఉందో. అవునా కదా? ఆ చిట్ట ఎంత ఉందో. మరి ఈ భూమిని వాడుకుంటున్నాం మనం, ఏనాడైనా భూమి ఎవరిది అని ఆలోచించామా? ఎవరిది భూమి? ఎవరిది? ఏమైనా ఇచ్చినామా? ఎవరిదైనా ఏమైనా వాడుకుంటే కిరాయి ఇస్తాం, కానీ దేవునికి ఇప్పటి వరకు ఏనాడైనా కిరాయి ఇచ్చావా? ఒకడు ఇదే భూమి మీద ఇల్లు కట్టుకుంటాడు, భూమి వాడిది ఇంకా దేవుందే, దాని మీద 4 గోడలు నిలబెట్టినందుకు గాను నువ్వు అక్కడ ఉంటే నెల ఒకడు 10,000, ఒకడు 20,000, ఒకడు 30,000, ఒకడు 5,000, ఒకడు 3,000 ఆ ఏరియాను బట్టి గుంజుతా ఉంటాడు ప్రతి నెల. వాడికైతే ఇచ్చినావు ప్రతి నెల ఇంత అని. మరి భూమి మొత్తం వాడుతూనే ఉన్నావు, తిరుగుతూనే ఉన్నావా? ఏనాడైనా రెంట్ కట్టావా దేవునికి? కట్టలే. రెండో పాయింట్, ప్రతిరోజు తాగటానికి 4-5 లీటర్లు నీళ్ళు కావాలి, కడుక్కోవటానికి కావాలి, ఉతుక్కోవటానికి కావాలి కదా, స్నానానికి కావాలి, పొలం పనులు పండించుకోవటానికి కావాలి, ఇంట్లో అంటులు తోవనికి కావాలి. ప్రతిదానికి నువ్వు వాడుతున్న వాటర్ ఎవరు తయారు చేశారు? ఆయనకి ఏమైనా ఇచ్చినవా? ఇయ్యలే. సరే, ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, వాటర్ అయినా అప్పుడప్పుడు తాగుతున్నాం. వాటర్ ఎన్ని లీటర్ తాగుతాం? 3 నుంచి 5 లీటర్ తాగుతాం. రోజుకు 3 పూట్లు ఏం చేస్తాం? అన్నం తింటాం. ఈ అన్నం పుట్టిస్తుంది ఎవరు? కదా. కొంతమంది నేను కష్టం చేసి బ్రతుకుతున్నారా అంటుంటారు. చాలామంది బయట కొంతమంది అతికి తెలివిగల్లోళ్ళు అని చెప్పొచ్చు, బాగా చదువుకున్నా అనేటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? దేవుడు ఆడున్నాడు, దేవుడు అంటావు, నేను కష్టపడి బతుకుతున్నా, కష్టం చేయకపోతే నా కష్టమే నన్ను పోషిస్తుంది, నా కష్టంతో నేను బతుకుతున్నా, నా రెక్కల కష్టం ఏడున్నాడు రా దేవుడు అంటున్నావు, దేవుడు అని ఏ ముద్ద పెడతాడా దేవుడు అని బిల్డప్ మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారా లేదా? మస్తుగా ఉన్నారు కదా. అలాంటి వాళ్ళకి కూడా సమాధానం వస్తుంది. అలాంటి ఆలోచన రేపు దినాన మీకు కూడా రాకుండా ఉండటం కోసం ఒక మాట చెప్తాను నేనండి. ఇప్పుడు కష్టపడ్డావు అన్నావు కదా, ఏడబోయి కష్టపడ్డావు, ఎట్లా కష్టపడ్డావు, దేంతో కష్టపడ్డావు చెప్పు అని అన్నావు అనుకో, నా రెక్కలు అంటావు. ఈ రెక్కలు ఎవరు రచేసింది కదా? ఎక్కడికి పోయి కష్టపడ్డావు?
ఒకవేళ రైతు అనుకో, ఎక్కడ పోయి కష్టపడ్డావు? భూమి మీదే. ఎవరిది? దాన్ని గెలుక్కొని 4 గీతలు గీసుకొని విత్తనం వేసినావు. విత్తనం ఎవరు తయారు చేసింది? మళ్ళా దేవుడే. విత్తనం వేసిన తర్వాత మళ్ళా నీళ్ళు పోసినావు. ఎవరిదిరా నీళ్ళు అని అంటే మళ్ళా దేవుడే. ఇప్పుడు నువ్వేమైనా చేసింది ఇడా అంటే ఏం లేదు. దేవుని భూమిలో దేవుని విత్తనం వేసి, దేవుని నీళ్లు పోసి, అన్ని దేవునివే పోసి, ఇదంతా దేవుని రెక్కలు, దేవుడు ఇచ్చిన శరీరంతో కష్టపడి ప్రశాంతంగా పోయి పడుకుంటావు. ఇప్పుడు ఆ భూమిలో నువ్వు వేసిన విత్తనం మొలిచి మొక్కై పెరగాలంటే అది ఆ పని చేసేది ఎవరు? మళ్ళా దేవుడే. ఇప్పుడు ఇక్కడ నువ్వు చేసిన పెద్ద కష్టం ఏమని చెప్పు? మొత్తం చేసేది దేవుడే కదా. మొత్తం దేవుడు చేస్తుంటే మళ్ళీ నా కష్టం అంటాడు. నా కష్టం అన్న వాళ్ళకి ఏం చేయాలి తెలుసా? పండని భూమి ఉంటుంది చూడు, ఎడారి, ఆడిపోయి ఇప్పుడు కష్టపడరా అనాలి. పడతాడా? పండించుకోరా. ఇప్పుడు పండించుకుంటాడా? అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఇంకో పాయింట్, దేవుడిచ్చిన భోజనం తింటున్నాం రోజుకు 3 పూటలు. ఇప్పటి వరకు ఎన్ని కింటాల బియ్యం తినాలి మనం? ఎన్ని కింటాల చికెన్ తినాలి? స్టార్టింగ్ తిండి మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్ని కింటాల టమాటాలు తినాలి? ఎన్ని కింటాల వంకాయలు, ఎన్ని కింటాల బెండకాయలు? ఇవన్నీ ఆలోచించుకుంటే ఈ ధాన్యాలని ఎంత తిని ఉంటాం మనం కదా. ఇవన్నీ ఇంతలా పండిస్తున్నది ఎవరు అని అంటే మరలా ఏమైనా ఇచ్చినావా దేవునికి? దేవుడే కదా. ఏమైనా ఇచ్చినావా దేవునికి? వర్షం కురిస్తేనే భూమి పండేది. మళ్ళా ఈ బిల్డప్ గాళ్ళందరూ ఎప్పుడు బిల్డప్ ఎత్తారంటే వర్షం కురవలేదనుకో, వరుసగా 5 సంవత్సరాలు దేవుడు వర్షం చుక్క ఒక్క డ్రాప్ కూడా కురిపించలేదనుకో, అప్పుడు చూడాలి ఇలా ముఖాలన్నీ ఎట్లుంటది కదా. ఇదంతా ఒక లెక్క అయితే, ఇంకొక అద్భుతమైన లెక్క ఇంకోటి ఉంది. ఇవన్నీ దేవునివే కదా. భోజనమైనా రోజుకు 3 సార్లు, వాటర్ అయినా రోజుకు 5 లీటర్ గట్టిగా మాట్లాడితే కదా. వాటర్ లేకపోయినా 2-3 రోజులు, కొన్ని రోజులు బతకొచ్చు. అన్నం తినకపోయినా కొన్ని రోజులు బతకొచ్చు కదా. కానీ నడిచినా, కూసున్నా, పడుకున్నా, ఏ పని చేసినా, ఎక్కడున్నా నిమిషం గ్యాప్ లేకుండా ఒకటే గుంజుడు. దేన్ని? గాలిని. పడుకున్నా విడిచిపెట్టం చూడు కదా. పడుకున్నా విడిచిపెట్టం. మామూలుగా కాదు, సౌండ్ వస్తుంటుంది, గూంజటం వదిలిపెట్టడం ఎట్టుంటదంటే అసలు నిన్ను వదలం అసలు అన్నట్టే ఉంటది అనమాట. అంత ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా నువ్వు పీల్చుకుంటున్న గాలి ఎవరిది చెప్పు? ఏమని ఇచ్చినామా? ఇప్పుడు ఇవన్నీ లెక్క గడితే ఎంతకొస్తుంది? దేవునికి ఎంత ఇవ్వాలి? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్గా 1 లీటర్ 20 రూపాయలకు అమ్ముతున్నారు బయట. ఏది? వాటర్. ఆ లెక్క ప్రకారంగా నాకు కూడా ఇవ్వరా అని దేవుడు అన్నాడు అనుకో, మనం ఎంత ఇవ్వగలమా? వాడు గాలిలో ఉన్న ఆక్సిజన్ అంతా గుంజుకొని ఒక సిలిండర్లో పెట్టి బాగా నీట్గా దడ్డిచ్చి పెట్టేస్తారు. లోపల పెట్టేసి మూత వేసేసి ఆడ ఆక్సిజన్ అమ్ముకుంటాడు ఇక హాస్పిటల్లో. కొన్నిసార్లు డైరెక్ట్గా, ఇప్పుడు మనం అయితే డైరెక్ట్గా గాలి ముక్కు ద్వారా పీల్చుకుంటున్నాం ఆక్సిజన్ని, గాలిని. కానీ దెబ్బ తగిలినప్పుడు, ఇప్పుడు ఏదైనా బండికి ఏదైనా రిపేర్ వచ్చిందనుకో, మామూలుగా ఉన్నప్పుడు నడిచినట్టు నడుస్తుందా బండి? ఏంద్రా ఇది సరిగ్గా నడవట్లేదంటే ఏదో ప్రాబ్లం అయింది కూడా నడవదు. అలాగే మనం ఏదైనా యాక్సిడెంట్ అవ్వటమో లేదంటే ఏదైనా జబ్బు వచ్చిందనుకో, మామూలుగా ఉన్నప్పుడు గాలి పీల్చుకుంటామే, అలా పీల్చుకోలేము. గాలి సరిగా పీల్చుకోలేకపోతున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే అదే గాలిని సిలిండర్లో నింపారు కదా, నింపిన గాలిని డైరెక్ట్గా ఇక్కడ పెట్టేస్తారు, ముక్కుకు పెట్టేస్తారు. ఒక రోజు పెట్టినందుకు గాను ఈ ఏరియాకు ఒక్కొక్క రేట్ ఉంటుంది. రోజు మొత్తం ఆక్సిజన్ పెట్టావా అని హైదరాబాద్లో 10,000 గుంజుతాడు రోజుకి. పోనీ రోజుకు 10,000 వాడు గుంజుతున్నాడు, దేవుడు రోజుకు 5,000 ఇచ్చి గాలి పీల్చుకోరా అంటే ఏం కావాలి? మనం రోజుకి 5,000 ఇచ్చి నా గాలి పీల్చుకో అన్నాడు అనుకో దేవుడు, ఏం కావాలి మనం? నా రెక్కల కష్టం నేను అనేవాళ్ళని దేవుడు, ఒరే నీ రెక్కల కష్టమే నిన్ను పోషిస్తుంది, నేను కాదు అంటున్నావు కదా, సరే నీకు బిచ్చం వేస్తా నేను, ఇగో అన్నీ వాడుకో, నా అన్నీ వాడుకో, నా నీళ్లు మాత్రం ముట్టకరా అన్నాడు అనుకో.
బతుకుతాడా? నీళ్లు మాత్రం ముట్టకరా అన్నాడు కాబట్టి 4 రోజులు బతుకుతాడేమో, కానీ పోయి గాలి మాత్రం టచ్ చేయకరా, ముక్కు నోరు మూసుకోరా అన్నాడు అనుకో, ఇంకేం కావాలి? 1 నిమిషంలోనే పిట్ట రాలినట్టు రావాలి. ఇప్పుడు ఇంత వాడుకుంటున్న మనం ఏమైనా ఇచ్చామా? ఇప్పుడు దీనికి లెక్క అడగడా? ఉందా మన దగ్గర లెక్క? దీనికి ఈ లెక్క క్లియర్ చేయగలమా మనం? మన వల్ల అవుతుందా? కాబట్టి ఇప్పుడు ఈ లెక్క ప్రకారంగా మనం ఆలోచిస్తే మనం డేంజర్లో ఉన్నామా లేదా? పాపాత్ములమే మనం. పర్మిషన్ లేకుండా అడ్డగోలుగా అన్ని వాడేస్తున్నాం దేవునివి. దొంగలమా కదా? అవునా కదా? నీ ఇంట్లో ఏదైనా నీ పర్మిషన్ లేకుండా నేను తీసుకోకపోతే నేను దొంగనైనా? మరి దేవుని పర్మిషన్ లేకుండా అడ్డగోలుగా వాడుతున్నావు, నువ్వు దొంగవు కదా? అందుకోసమే బైబిల్ చెప్పేది అందరు దొంగలేరా అని. బైబిల్ ఏం చెప్తుంది? అందరు దొంగలే, ఏ భేదం లేదు, అందరు దొంగలే అని చెప్పి ఎందుకు చెప్పింది బైబిల్? అవునా కదా? సో ఇప్పుడు మనం అందరం దోషులమేనా కదా? మనం అందరం పాపులమేనా కదా? డేంజర్ జోన్లో ఉన్నాగా అది. కాబట్టి ఇప్పుడు మనకు రక్షణ అవసరంగా, పక్కా అవసరం కదా? ఏ ప్రమాదంలో మనం ఉన్నాం అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, సింపుల్ విషయం, మనం ఏం చేయాలి అని అంటే, నీ వస్తువు ఒకటి పలగొట్టాను, నీ సెల్ ఫోనే పలగొట్టాను, అది 30,000, నా దగ్గర 30,000, నా దగ్గర 30,000 ఉన్నాయి అనుకో నా దగ్గర. సరే 5 అయిపోయింది కానీ ఏందా ఓవర్ చెప్తావు, ఎప్పుడా 30,000 అన్ని ముఖాన్ని కొట్టేసి అయిపోతుంది, చెల్లి అవుతుంది. నా దగ్గర డబ్బులు లేదనుకో నేను ఏం చేయాలి? కరెక్ట్ చెప్పింది. అన్నా 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 ఏదో అనుకోకుండా జరిగింది అన్న ప్లీజ్ అన్న ప్లీజ్, ఏదో అయిపోయిందన్నా, నీకు దండం పెడతానా, నన్ను క్షమించన్నా అని చెప్పేసి అంటావా లేదా? అన్నా నన్ను క్షమించే, ఏదో అనుకోకుండా అంటావా లేదా? ఆయన క్షమించాడనుకో ఈయన ప్రశాంతంగా ఉంటాడు. ఆయన క్షమించలేదంటే పరిస్థితి ఏంది కదా? అవునా కదా? ఇప్పుడు సేమ్ టు సేమ్ మనం దేవునికి రిటర్న్ ఇవ్వటానికి, ఆయన రుణం తీర్చడానికి మన దగ్గర అయితే ఏమీ లేదు, మనం దోషులమే. ఇప్పుడు మనకున్న ఏకైక ఆప్షన్ ఏంటో తెలుసా? మనం ఆయన్ని బతిలాడుకొని క్షమాపణ అడుక్కోవటమే. అయ్యా మా వల్ల కాదు నీ రుణం తీర్చుకోవటం, మీరు ఇచ్చిందంతా రిటర్న్ మేము ఇచ్చుకోలేము, దయచేసి ఇప్పటి వరకు తెలిసి తెలియక అర్థం కాక ఎన్నో తప్పులు చేసేసామయ్యా, దయచేసి మమ్మల్ని క్షమించరాదు అడగాలి. బ్రహ్మణం మమ్మల్ని క్షమించరాదు అని అడిగినప్పుడు దేవుడు పెట్టిన ఆప్షన్ ఏంటంటే, ఎస్ నేను క్షమిస్తా, కానీ ఒక కండిషన్ అన్నాడు. ఏంటిది ఆ కండిషను అంటే, ఏమీ లేదు, నేను నా కుమారుణ్ణి పంపించా, మీరు ఆయనను నమ్ముకొని ఆయన బ్రతికినట్టు బ్రతికి, ఫస్ట్ ఆయన మీరు నమ్ముకున్నారనుకో, మీరు ఆయన్ని నమ్ముకున్నారనుకో, మీ పాపాలన్నీ క్షమించేస్తా, మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీ, ఉచితం. మీరు చేయాల్సింది ఒకే ఒక కండిషన్ ఏంటి అని అంటే, ఆయన నమ్ముకోవాలి. ఎవరు నమ్ముకోవాలి? ఆయన కుమారుని. అందుకోసం ఒక మాట ఇప్పుడు చదవండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమును ప్రేమించెను అని అంటే, లోకం అంటే అంతే కదా? అంటే దేవుడు మనుషులను ఎంతో ప్రేమించాడటండి. ఇంత ప్రేమించాడు అని చెప్పలే, ఎంతో ప్రేమించాడు అని అంటే ఇక లిమిట్ లేదు అనమాట. ఎంతో ప్రేమించాడు. ఒక మాట చెప్పొచ్చు, ఎంత ప్రేమించాడంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును సహితము మన కొరకు బలి ఇచ్చేంతగా. వా అన్నా కదా? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, ఈ సీన్ మీకు బాగా అర్థం కావాలంటే, ఆయన ఎవరు రమజీ? పోనీ నేనే అడుగుతా, ఆయన ఇష్టమా నేను ఇష్టమా నీకు అని అంటే ఏం చెప్తావు? అంతేగా, నా కోసం నీ కొడుకును బలిస్తావా? వామ్మో, ఏందన్నా పోయి గిట్లా అడిగితివి? అవకాశం వస్తే నేను అవతలు తోసేసి నా కొడుకును కాపాడుకుంటా, అంతేనా కదా? మనం అనేది అంతే కదా? కానీ ఆయన సొంత కుమారుణ్ణి మన కోసం బలిచ్చాడంటే అసలు ఎంత ప్రేమించుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం కూడా అర్థం కావాలి మనకు, మనల్ని అంతగా ప్రేమించింది ఎవరు? దేవుడు. మనల్ని అంతలా ప్రేమించిన దేవుడు ఆయనే వచ్చాడా, తన ప్రియ కుమారుని పంపించాడా? తన కుమారుని ఎందుకు పంపించాడు అని అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను
కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు అంటే యేసునందు వానియందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నాశనం అయిపోకుండా నిత్య జీవం పొందినట్లు ఆయనను, అది లెక్క. అంటే మనల్ని రక్షించటానికే, మనల్ని కాపాడటానికే దేవుడు ఎవరిని పంపించాడు? తన కుమారుని పంపించాడు. ఇక్కడ తన కుమారుని గొప్పతనం కూడా ఎంత గొప్పది అని అంటే, ఇప్పుడు మనం మన పిల్లల్ని, రే అక్కడ ఎంతో మంది చచ్చిపోతున్నారు, నాన్న వాళ్ళ కోసం నువ్వు చచ్చిపోతావా అని మన పిల్లల్ని మనం అంటే, నువ్వు చచ్చిపో నేనెందుకు చావాలే అంటాడా? అనడా? నేనెందుకు చావాలి, నువ్వు చావు అంటావు కదా, పిల్లలు అంటారు కదా. వాళ్ళెవరి కోసం నేనెందుకు చావాలి, ఏడే నేను చావను అని అంటాం మనం. కానీ యేసుప్రభువు అలా అనలే. తండ్రి మాట జబదాటకుండా, తండ్రి మాటను శిరస్సు వంచి, నా తమ్ముళ్ళే కదయ్యా నేను పోతాను, నా సహోదరులే కదా అని తండ్రి బాధను చూసి, తండ్రి ప్రేమను కళ్ళారా చూసినటువంటి యేసు ప్రభు 1-2 మాట్లాడకుండా వెళ్తాను వచ్చేసాడు. ఎవరి కోసం? మన కోసం వచ్చి మనకిచ్చిన ఆప్షన్. మనకు అసలు ఆప్షన్ లేదు. ఏమి? మనం చేస్తున్న తప్పులకు ఆప్షనే లేదు. శిక్ష అనుభవించాల్సిందే, పోయి శిక్షలో నరకంలో పడాల్సిందే. కానీ దారి తప్పించాడు చూడు, నరకంలో పడకుండా ఒక ఆప్షన్ ఇచ్చాడు. మనం ఆయన గుర్తించాలి. ఇప్పుడు దేవుణ్ణి చేరటానికి, దేవునితో పాటు దేవుడున్న లోకంలో మన కన్న తండ్రి అయిన మన దేవుడు, మన తండ్రి అయినటువంటి ఆయన దగ్గరికి మనం చేరాలి. ఎందుకంటే మనం అక్కడి నుంచే వచ్చాం. అసలు శిశులైన మన లోకం అది. మన పౌరస్థితి ఎక్కడ? పరలోకం. అంటే మన ఒరిజినల్ దేశం అది, మన కన్న తండ్రి ఆయన. ఇక్కడ 4 దినాల యాత్ర ఇది. అంగడి వచ్చిన ప్రతివాడు రిటర్న్ వెళ్ళాలి. రిటర్న్ అక్కడికి వెళ్ళే దారి మర్చిపోయాము, ఇక్కడే శాశ్వతం అనుకున్నాము, ఎన్నో తప్పులు చేసేసాము, దేవుని సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని పగలగొట్టాము, పాడు చేశాము, రకరకాల కార్యక్రమాలు చేసేసాం. అంటే ఫుల్ శిక్ష అర్హులు అయిపోయినాం. ఎంత శిక్ష అర్హులు అయిపోయారు, నా పిల్లలందరూ లైన్ కట్టుకొని నరకానికి వెళ్ళిపోతున్నారు, నాయన వెళ్ళరా ఒకసారి అని చెప్పేసి తండ్రి కుమారుడు చెప్తే, కుమారుడు నా సహోదరులే కదా అని పరిగెత్తుకొచ్చాడు. చెప్పాడు అయ్యా మన తండ్రి పైన రా, మన తండ్రి పంపించాడ్రా, మన నాన్న పంపించాడ్రా అని చెప్తుంటే ఒక్కడు లెక్క చేయట్లేడు, ఖాతరు చేయట్లేడు, కేర్ చేయట్లేదు. పైగా పట్టించుకోకుండా తిరిగినా ఓ లెక్క అనుకుందాం, పట్టించుకోకుండా కాదు, చెప్తూ ఉంటే ఏందైనా ఊకే చెప్తున్నాడు, ఈయన నోరు మూస్తే అయిపోతుంది, పని అయిపోతుంది అని అనుకున్నాడు. నోరు మూయాలని అంటే 24 గంటల నోరు పట్టుకొని కూర్చోలేం, కానీ గొంతు కోసేద్దాం అనుకున్నాడు. సంపేద పని అయిపోతుంది, సంపేదం పట్టు అని చెప్పేసి చక్కగా ప్లాన్ చేసుకొని అందరూ ఏకమై యూనిటీగా బాగుపడదాం కోసం, బాగు పెట్టడంలో మనిషికి యూనిటీ ఉండదు, కానీ పాడు చేయటంలో మాత్రం బలి ఏకమవుతుంటారు. అలా ఏకమై ఫైనల్గా యేసుక్రీస్తును శిలువకి ఎక్కించేశారు. కానీ అందరి గుండెల్లో ఉన్న ద్వేషం, పగ, ప్రతీకారము, కక్ష, క్రోధం ఏదైతే నిండి ఉందో మనిషిలో, వాటన్నింటినీ చంపాలి అని అంటే ఏం చేయాలో తెలిసిన? మీరు బాగా వినండి. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచానికి చెప్పిన, నోటితో కాకుండా తన ప్రవర్తనతో చెప్పిన అద్భుతమైన ట్రిక్ ఇది. ఎవరు గమనించట్లేదు క్రైస్తవులు, ముఖ్యంగా నిజమైన క్రైస్తవుడు నడవాల్సిన బాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈ బుజ్జో లేదంటే ఆక్కో ఎవరో అసలు మాటినట్లేడు. మరి ముఖ్యంగా నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటంటే, భార్య మాటింది ఒక్కోసారి, అంటే మన ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే భార్య మాటినట్లేదు అని చెప్పేసి అని పర్టికులర్ ఎందుకు మాట్లాడుతున్నానంటమ్మా, భర్త మాటినట్లేడు అని చెప్పొచ్చుగా అనే ఆలోచన మీకు రావచ్చు. సృష్టికర్త పెట్టిన రూల్ ఏంటంటే, భార్య భర్త మాట వినాలి, భర్త భార్య మాట వినాలి అని చెప్పలే. భార్య భర్త మాట వినాలి, భర్త భార్యను ప్రేమించాలి.
దాని గురించి ఇంకోసారి వచ్చినప్పుడు నేను నీట్గా చెప్తా, బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు అనేది మాట్లాడతా. అయితే ఏం చేయాలి? మనల్ని మన చెడు కోరేవాళ్ళు, మన శత్రువులుగా చాలామంది మన అంటే పడని వాళ్ళు ఉంటారు. ఏం చేయాలంటే దేవుడు ఏమన్నాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. శత్రువుని సైతం. ఇవి మన వల్ల కాదు, చేయగలుగుతాము. కానీ ఎలా చేయాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు చేసి చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువు జీవితంలోనండి ఆయన ఎప్పుడు మంచి చేస్తూనే పోయాడు. అందరి కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, చేతులు లేని వాళ్ళకి చేతులు, చచ్చిపోయిన వాళ్ళకి తిరిగి లేపటం, భోజనాలు పెట్టడం, ఫ్రీగా కుష్టి రోగులకు బాగు చేయడం, దయాలు పెట్టి వాళ్ళు వెళ్ళగొట్టి, అసలు అన్ని మంచి పనులే తప్ప ఏమైనా చెడు పనులు చేశాడా? ఏమైనా పాపం చేశాడా? కానీ వాళ్ళు కక్ష కట్టారు చంపాలని. ఏమిరా మీకు పాపం చేశాను, మీకు ఏ పాపం చేశానని రా నన్ను చంపడానికి చూస్తున్నారు అని చెప్పేసి చెప్పాడు అసలు. చెప్పండి, మనమైతే చెప్తాం. మనం ఏం చెప్తాం అని అంటే ఒకటి రెండు మంచి చేస్తాం, ఒకటో అలా చేస్తాం, మేలు చేస్తాం. విశ్వాసం లేదురా నీకు? ఎంత మంచి పనులు, ఎంత సహాయం చేశారు నీకు? విశ్వాసం లేని కుక్క అంటుటాం. నువ్వు వాడాడ మాట్లాడు, మనకి ఇంకా లోపల షగరగిలే, వీడు చేసి నీకు ఇంతగాని ఇంత చెప్తున్నాడు, మరి ఓవర్ చెప్తున్నాడు అని వాడి కోపం వస్తుంది. ఈ బిహేవియర్, ఈ ప్రవర్తన మనం చేయకూడదు, ఉండకూడదు. అసలు నువ్వు ఎంత సహాయం చేసినా అని అసలు చెప్పకూడదు. యేసుప్రభు చెప్పాడు ఎప్పుడైనా? ఆయన జీవితం మొత్తం చేసిందే మంచి, ఆయన చేసిందే మేలు, మంచిగా చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా ఏం చేశారు? ఇంత మంచి చేసినందుకు సన్మానం చేశారా? శాల్వ కప్పారా? ఉదండం పెట్టారా? శిలోకి ఇచ్చేసారు. కొట్టినంత కొట్టి రక్తమంతా కారే రేంజ్లో కొట్టేసి ఫైనల్గా శిలోకి వెళ్ళాడని ఇచ్చారు. ఇప్పుడు మనమే శిలువలో ఎట్లనే ఉంటే, ఓరే దుర్మార్గులారా, మీకు చేసిన తప్పేంట్రా, మీకు ఏం పాపం చేశారా శిలువకి ఎక్కించారు దుర్మార్గులారా, తండ్రి వీళ్ళని మాత్రం విడిచిపెట్టకు తండ్రి అన్నట్టు మనమైతే ఇట్లనే చెప్తాగా. కానీ ఆయన ఏమంటున్నాడు? ఇలాంటి మాటలు, ఇలాంటి విధానం ఏమి చేయలే. కొడుతుంటే కొట్టించుకుంటున్నాడు, ఉమ్మేస్తుంటే ఉమ్మించుకుంటున్నాడు, పైనుంచి ముసుకేసేసి గుద్దుతుంటే యేసు ఎవరు గుద్దారో చెప్పు అని హేళన చేస్తుంటే సైలెంట్గా గుద్దించుకుంటున్నాడు. ఎట్ట కొడితే అట్ట, ఎట్ట తంతే అట్లా తన్నించుకుంటున్నాడు, పడుతున్నాడు, లేస్తున్నాడు, వస్తున్నాడు, అన్ని తన్నించుకొని గుద్దించుకొని ఎంతో మేలు చేసినప్పటికీ ఏ తప్పు చేశానంటే ఇట్లా కొడుతున్నారా నన్ను అని ఒక్క మాట కూడా మాట్లాడారు. కొడుతుంటే కొట్టించుకుంటున్నాడు. ఫైనల్గా ఏం చేశారు? సిలువ భుజాన వేసి నడు అని చెప్పేసి కల్వరి కొండకు నడిపించేశారు. కల్వరి కొండకు నడిపించిన తర్వాత ముందే ముళ్ళ కంచి తీసుకొచ్చేసి నువ్వు రాజుగా హేళన, కిరీటం వేసి ఒత్తుతున్నారు. రక్తం కారుతుంటే కూడా ఈ పాపం చేశాను నేను, ఆ ఫీలింగ్ వెళ్ళేది చూడు సైలెంట్గా. అలా వెళ్తూ భరిస్తూ ఫైనల్గా శిలువ దగ్గరికి, కొండ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత మేకులు కొడుతున్నారు, చేతులు ఎట్టుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇంత ముళ్ళు దిగితే అస్సలు ఆగుదాము, దిగినప్పుడేమో కానీ తీసేటప్పుడు ఉంటుంది మామూలు కూడా. ఈ రేంజ్లో 2 చేతులతో మేకులు కొట్టి, 2 కాళ్ళలో మేకులు కొట్టి అలా ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీస్తే ఆ నొప్పి పెట్టుంటది. మేకుల మీద ప్రాణం ఉండగా వేలాడటం ఎంత భరించలేని పేరు చెప్పండి. తట్టుకోగలడా ఎవడైనా? అది వేరే లెవెల్ అయితే ఆ నుంచి అంటాడు, అక్కడి నుంచి కింద ఉన్న వాళ్ళందరూ రాజట, యూదులకు రాజట. అరే యూదులకు రాజు అయితే నువ్వు ఇప్పుడు దిగు, మేమందరం నమ్ముతామని చెప్పేసి హేళన మళ్ళా కింద నుంచి. ఇక చూడు ఏమనాలి, ఇంకా ఎంత కోపం రావాలి? అసలే బాధలో ఉన్నాడు, అసలే నొప్పితో ఉన్నాడు, పైనుంచి కింద నుంచి ఏమంటున్నారు? హేళన మాటలు. ఇదంతా చూసి సిలువలో నుంచి ఏమని పలుకుతున్నాడు తెలుసా? ప్రార్థన స్టార్ట్ చేశాడు. తండ్రి, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా వీళ్ళకి తెలియట్లేదు, దయచేసి ఇదిగో వాళ్ళు నన్ను ఇలా చేస్తున్నారని చెప్పేసి ఈ తప్పు మాత్రం వాళ్ళ మీద మోపకు నాయన, వాళ్ళని క్షమించు అని అంటున్నారు. ఈ మాట అనతంతో కింద ఉన్నటువంటి వాళ్ళందరి మైండ్ బ్లాక్, దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. సైలెంట్ అయ్యారు. ఒరై, మనం ఇంత చేసి, ఇంత హేళన చేసి, సిలువకెక్కిచ్చి ఇలా చేస్తుంటే మన మీద కోపపడటమేమో కానీ మనల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు రా మహానుభావుడు. ఏంట్రా ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసా? యేసు ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా?
యేసుక్రీస్తు ప్రభులు వారు వీళ్ళందరి గుండెల్లో సాతానుడు ఉందే, దాంతో యుద్ధం చేస్తున్నాడు సిలువలో నుంచి. చెడుతో యుద్ధం చేయటం ఎలాగో తెలుసా? నువ్వు నన్ను తిడుతున్నావు అనుకో, నువ్వు నన్ను బాగా హింస పెడుతున్నావు అనుకో, ఆ సమయంలో నిన్ను ప్రేమించటం, నీకు అవసరమైంది ఇవ్వటం, సరే తిట్టినవు కానీ గొంతు ఎండిపోయింది కావచ్చు, కొంచెం నీళ్ళన్నా తాగుపడతారు, సరే నీకు కోపం వస్తే కొట్టు అని ఒక కర్ర తీసుకొచ్చి ఇచ్చావనుకో, ఎట్లుంటది? పడతారా? చెడుతో యుద్ధం చేసే విధానం ఏంటి అంటే మనిషిని చంపకుండా మనిషిలో ఉన్న చెడును చంపటం. అది యేసుప్రభు చేస్తుంది అక్కడ. అందరూ అనుకుంటున్నారు పిచ్చోళ్ళు యేసుప్రభుని చంపేస్తున్నాం, చచ్చిపోతున్నాడు అనుకుంటున్నారు. కానీ ఆయనకు తెలుసు, ఒరే పిచ్చి వారలారా, మీరు నన్ను చంపుతున్నారు అని అనుకుంటున్నారు కానీ 3 రోజులేరా, ఆ తర్వాత మళ్ళా లేస్తాగా, ఆ దేవుడు లేపేస్తారు. అదే ఆయనకు తెలుసు. మనకు కూడా ఉండాల్సిన నిరీక్షణ అది, మనకు కూడా ఉండాల్సిన విశ్వాసం అది. ఎవడూ చంపలేదు. ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే మనిషిలో ఉన్న చెడును చంపే విధానం. తాను చచ్చిపోతూ కూడా సహనం సహిస్తూ ఎదుటివాడి గుండెల్లో ఉన్న చెడును చంపే ప్రయత్నం చేస్తున్నాడు చూడు. ఇది ఒక క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు చేయాలి. ఇలా చేసినోడే క్రైస్తవుడు, ఇలా బ్రతికినోడే క్రైస్తవుడు. అర్థమవుతుందా? ఈ విధంగా చేస్తూ ప్రాణాలు వదిలాడు, ఆ తర్వాత వాళ్ళే పేతురు గారి ప్రసంగంలో మీరే సిలువ వేసి చంపారు, దేవుడు ఎవరినైతే పంపించాడో, దేవుడు ఎవరినైతే క్రీస్తుగా ప్రభువుగా నియమించి పంపించాడో ఆయన్ని మీరేం చేశారు బా అనే మాట చెప్పంగానే అయ్యా ఏం చేయమంటారు ఇప్పుడు మమ్మల్ని అని సరెండర్ అయ్యారు. ఎలా సరెండర్ అయ్యారంటే అక్కడ పశ్చాత్తాపపడ్డారు. సిలువ దగ్గర నిజమే, ఆ రోజు మేము ఇంత హేళన చేస్తుంటే అవతల నుంచి ఆయన ప్రార్థన చేశాడే తప్ప ఒక్క మాట మేము ఇంత చేస్తుంటే ఒక్క మాట ఎవరి దుర్మార్గులారా అని కానీ, ఒక ఇట్లా చేస్తున్నది ఇంద్ర ఏం చేశానరా మీకు అని కానీ ఒక్క మాట అనలేదు ఆయన అని చెప్పేసి, ఆ విధంగా ఆయన ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి ఆ కాలంలో వాళ్ళు మాత్రమే కాదు, ఆ కాలంలో ఉన్న ప్రపంచం మొత్తం, ఈ కాలం వరకు ఉన్న ప్రపంచం అన్నీ, రాబోయే కాలం వరకు ప్రపంచం ఈరోజు యేసుక్రీస్తుకు దాసోహం అవ్వటానికి గల కారణం ఏంటయ్యా అంటే అది ఆయన జీవితంలో కూడా విభిచారం చేసి పట్టబడినటువంటి స్త్రీని పట్టుకొచ్చారు, రాళ్ళు రువి చంపాలి అని అన్నప్పుడు ఆయన అన్నటువంటి మాట, ఏం పోయే కాలం అమ్మా ఇట్లా పాపం చేస్తున్నావు అన్నాడా? ఏం పుట్టిందమ్మా నీకు ఇట్లా పాపం చేస్తున్నావు అన్నాడా? అమ్మా ఇక నుంచి చేయకు, అంతే, ఇక నుంచి చేయకు. పాపం చేసింది అని మాట్లాడుతున్నారు అందరూ. వాళ్ళందరూ పెద్ద సుధముఖలు అన్నట్టు, వాళ్ళందరూ ఏం పాపం చేయని వాళ్ళు అన్నట్టు. నిజంగా చెప్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ పాపము చేయనివాడు ఎదుటోడిని చేయెత్తి చూపించడు. పాపం చేస్తూ బ్రతుకుతున్న వాడే చూపిస్తాడు, నువ్వు పాపం చేయలేదా అని ఎదుటోడిని చూపించేవాడు తను పాపం చేసిన వాడే చూపిస్తాడు. తను పాపమే చేయని వాడు ఎదుటోడిని చూపించాడు. ఇది ఒకటి మనం నేర్చుకోవచ్చు ఇక్కడ, అవునా కదా? కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమని అంటున్నాడా? ఎదుటోడిని మార్చే విధానం అండి. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? మన భార్యల్ని కూడా మనం మార్చుకోవటానికి ఫెయిల్ అవుతున్నాం. భార్యలు తమ భర్తల్ని మార్చుకోవటానికి ఫెయిల్ అవుతున్నారు. ఎలా? ప్రేమించలేక. చిన్న తప్పు దొరికితే చాలు ఉతికి ఆరేసి ఎండబెడతాం, లేదంటే మైక్ సెట్ పెడతాం, బాకార ఊదేస్తాం అనమాట. దానివల్ల ఆవిడ ఇంకా రెచ్చిపోతుంది, ఆవిడ ఇంకా గాయపడుతుంది, మనసు ఇబ్బంది పడుతుంది తప్ప మారదు. ప్రేమిస్తే మారని వాళ్ళు ప్రపంచంలో లేరు. కాకపోతే ప్రేమించటం మనకు శాత కాదు. కీడును ఎలా జయించాలో పౌలు గారు రాసినటువంటి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మాట చెప్పాడు, చూద్దాం. 12వ అధ్యాయం 20వ వచనము, రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి మీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి మనం చేస్తాం ఈ పని. భోజనం అంటే భోజనమే అని తీసుకోకూడదు మీరు. మనకు పడని వాడు ప్రమాదంలో ఉంటే పోయి ఆదుకోగలవా? భలే జరిగింది, ఎట్లా అంటున్నట్టునే జరగాలి లోపల, అంతే కదా? అట్లనే జరగాలి. బయట పడది కానీ లోపల మాత్రం సంతోషిస్తుంటాం, మనం లోపల సంతోషిస్తుంటాం, వాడు పాడైపోతూ ఉంటాయి, అవునా కదా? దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. నిజమైన క్రైస్తవుడి విధానం అది కాదు. ఏమన్నాడు ఇక్కడ? శత్రువుని ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము,
దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా, అంటే నిజంగా నిప్పులు పోయటం కాదు, నిప్పు అని ఎందుకన్నాడంటే నిప్పు కాల్చేస్తుంది. నిప్పు ఏం చేస్తుంది? నువ్వు ప్రేమించటం వల్ల వాడిలో ఉన్న చెడు కాలిపోతుంది. నువ్వు ప్రేమను చూపించటం వల్ల వాడి లోపట ఉన్న ద్వేషం కాలిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషుల హృదయాలలో ఉన్న చెడు కాల్చేయటం కోసమే ఆయన ఏం చేశాడు? తనను కొడుతున్న శత్రువులే కదా, యేసుప్రభును కొడుతున్నారు, చంపేస్తుంటే వాళ్లను ప్రేమిస్తూ అక్కడి నుంచి ఏమంటున్నాడు? అదే భోజనం పెట్టడం అంటే, వాళ్లకు దాహం ఇవ్వటం అంటే, తండ్రి వాళ్ళని క్షమించు. అది క్రైస్తవుని స్థాయి. ఈరోజు ఒక్క పాస్టర్ కూడా కనపడ్డు ఈ స్థాయిలో. వాళ్ళకి ఏమైనా అంటే మాత్రం మామూలుగా ఉండదు. క్రైస్తవులు ఉండాల్సిన విధానం ఇది. సేవకులు, పాస్టర్లు అని అంటే క్రైస్తవులకే మాస్టర్ లాంటి వాళ్ళు కదా. విశ్వాసులు లేకపోయినా పాస్టర్లైనా ఈ స్థాయిలో ఉండాలి కదా, అవునా కదా? ప్రేమతో సంఘాన్ని పాలించాలి, పెంచాలి. బందీలుగా చేసేసుకొని నా మాట వినరా అని చెప్పేసి ఒక యజమానుల టైప్లో బిహేవ్ చేస్తున్నారు. అది తప్పు. కాబట్టి శత్రువును ఎలా మార్చాలి అనే అద్భుతమైన ట్రిక్ యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచానికి చూపించి మరి వెళ్ళారు. అందుకోసం ఈరోజు ప్రపంచం దాసోహం అయిపోయింది ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ట్రిక్ ప్రయత్నం చేయండి, ట్రై చేయండి. మీ భార్యల మీద చేయండి, భార్యల మీద చేయండి, భార్యలు భర్తల మీద చేయండి. అక్కడి నుంచి స్టార్ట్ అవ్వండి. ప్రపంచాన్ని జయించాలంటే ఫస్ట్ ఇంట్లో జయించాలి కదా. ప్లేట్లో రాయి తీయలేనోడట ప్లేట్లో రాయి తీస్తా అన్నాడట. సామెత ఉంటుంది కదా. అంటే ఫస్ట్ ఎక్కడ తీయాలి? ప్లేట్లో తీయాలి, తర్వాత ఏట్లో వెళ్ళాలి. అలాగే ఇంట్లో జయించాలి, తర్వాతనే బయట చేయించాలి. కాబట్టి దేవుడు తన కుమారుని పంపించాడు. ఆ కుమారుడి ద్వారా ఏర్పాటైంది రక్షణ వలయం. దేవుడు ఎవరైతే క్రీస్తు దగ్గరికి వస్తారో వాళ్ళే రక్షణ పొందుతారు. క్రీస్తును ఆశ్రయించాలి, క్రీస్తును నమ్ముకోవాలి. క్రీస్తును నమ్ముకుంటేనే మనకు రక్షణ. ఇప్పుడు ఒక మంచి పాయింట్ చెప్తా. దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడు పంపించాడు అని చెప్పాను కదా. ఇక్కడ ఒక విచిత్రమైన పాయింట్ ఏంటంటే, భూమిని తయారు చేసిన తర్వాత దేవుడు భూమి మీద మనుషులను, ఈ దేహాన్ని తయారు చేసి ఆత్మను తనలో నుండి ఊదాడు, అవునా కదా? కానీ ఈ భూమి పుట్టక ముందే, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నియమించేశాడు యేసుక్రీస్తుని. దేవుడు అంటే అన్ని తెలిసినవాడు కదా. నాకు పిల్లలు కావాలి అని మనుషుల్ని పుట్టించాడు. వీళ్ళు పుట్టి పెరిగిన తర్వాత వీళ్ళు పక్కా పాపాలు చేస్తారు నాకు తెలుసు. మరి ఈ పాపాలు చేయటం మాత్రమే కాకుండా వీళ్ళు కంప్లీట్గా నన్ను కూడా మర్చిపోతారు. కాబట్టి నన్ను జ్ఞాపకం చేయటానికి ప్లస్ నా దగ్గరికి రావటానికి ఒక మార్గం ఏర్పాటు చేయాల్సిందే వీళ్లకు అని చెప్పేసి, భూమిని పుట్టించక ముందే, భూమిని నిర్మించక ముందే దేవుడు మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభుల వారిని నియమించుకున్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని పుట్టించుకొని నియమించుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపి ఏర్పాటయ్యాడు మన కొరకు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏర్పాటై అయిన తర్వాత భూమిని, ఆకాశమును, పంచభూతములను తయారు చేసిన తర్వాత ఆదాము హవ్వలను తయారు చేస్తే ఆదాము హవ్వలే స్టార్ట్ చేశారు తప్పు చేయటం, పాపం చేయటం. ఇక అక్కడి నుంచి వాళ్ళ పిల్లలు కరెక్ట్గా 10 తరాలు. అప్పుడు ఆయుష్ కూడా బాగా ఇచ్చాడు దేవుడు. ఒక్కొక్కరు 700, 800, 900, 969 సంవత్సరాల వరకు బ్రతికారు. ఇక ఒక్కొక్కడు 900 సంవత్సరాలు బ్రతికాడంటే ఎంతమంది పిల్లలు కనాలి చెప్పు? 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళే 10-15 మంది పిల్లలు కంటున్నారు, అవునా కదా? ఇక 900 సంవత్సరాలు బ్రతికాడు అంటే ఎంతమంది పిల్లలు కనే అవకాశం ఉంటుంది చెప్పండి? 100లోనే 300-400 మందిని కట్టి ఉంటారు ఒక్కలే. ఆ కాలంలో ఉన్న బలం వేరు, శక్తి వేరు. మరి ఇన్ని సంవత్సరాలు బ్రతికారు అని అంటే మామూలు కూడా బలం. ఆ విధంగా 10 తరాలు చాలా మంది పెరిగిపోయారు. కానీ అందరూ పాపం చేసి భయంకరులు అయ్యారు. దానివల్ల ఏం జరిగిందనంటే, దేవుడు ఇంత తొందరగా పాడేయారేంది, ఇంత తొందరగా పాపంతో నిండిపోయారేంది, అసలు ఎట్టుందని చెప్పేసి చూస్తే ఒక్క కుటుంబం అందరూ పాపం చేసి ఉన్నారు. ఒకే ఒక కుటుంబం, నోహు గారికి సరిగ్గా జ్ఞానమే రాలే, ప్రపంచం పరిపక్వత కూడా కాలే. అంతలోనే ఏం జరిగింది? కాలం పరిపూర్ణం అవ్వకముందే
పాపులైపోయారు. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు అందరూ ఒకసారి తుడిచేసి నోవాహును మాత్రమే బ్రతికించి ఆయన ద్వారా మళ్ళా ప్రపంచం స్టార్ట్. మళ్ళా 10 తరాల వరకు చూశాడు. మొదటి 10 తరాలు వచ్చేసి ఆదాము మొదలుకొని నోవాహు వరకు అయితే, రెండవ 10 తరాలు అంటే నోవాహు కుమారుడైన సేము మొదలుకొని అబ్రహాము గారి వరకు 10 తరాలు చూసిన తర్వాత, కాస్త భూమి విస్తరించిన తర్వాత, భూమి మీద మనుషులు విస్తరించిన తర్వాత అబ్రహామును సెలెక్ట్ చేసుకొని దేవుడు ఎవరిని? అబ్రహామును సెలెక్ట్ చేసుకొని అబ్రహాము గారికి చెప్పాడు ఒక విషయం. నా గుర్తుపెట్టుకో, ఇక్కడి నుంచి పాయింట్, అద్భుతమైన పాయింట్ వస్తుంది చూడు. అబ్రహాము అంటే ఆయన ఏ కాలానికి చెందినవాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికీ? దాదాపుగా 2000 అనుకో కదా, యావరేజ్ 2000 సంవత్సరాలు. ఇక్కడి నుంచి వెనక్కి లెక్క పెడితే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు కనపడితే, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందు 2000 సంవత్సరాలకు వెళ్తే అబ్రహాం గారు కనపడతారు. అంటే మనకు అబ్రహాముకి ఎంత ఉంది ఇప్పుడు గ్యాపు? 4000 సంవత్సరాలు. అర్థమవుతుందా? అంటే 4000 సంవత్సరాలు. ఇంకో వింత చెప్పనా? అబ్రహాము కంటే ముందు మొదటి మనిషి అయిన ఆదాము ఉన్నాడే, ఆదాము నుండి అబ్రహాము వరకు మళ్ళా 2000. మనం కూడా భలే పర్ఫెక్ట్గా మధ్యలో ఉన్నాం కదా. అక్కడి నుంచి ఆదాము నుంచి అబ్రహాము వరకు 2000, అబ్రహాము నుంచి యేసుక్రీస్తు వరకు 2000, యేసుక్రీస్తు నుంచి మన వరకు 2000. అయితే యేసుక్రీస్తును భూమి మీదకి దేవుడు పంపించకంటే ముందే 2000 సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహామును సెలెక్ట్ చేసుకొని అబ్రహాముకు చెప్పాడు ఒక విషయం. ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు చదవన్నా. ఆదికాండం 22:18. మరియు నీవు నా మాట అని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, దేవదూత ద్వారా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మరియు ఏ మాట విన్నాడో తెలుసా? ఏ మాట విన్నాడంటే 22 అధ్యాయం మొత్తం, ఆదికాండం 22 అధ్యాయం మొత్తం ఏముంటదనంటే, దేవుడు అబ్రహామును పరీక్షిస్తాడు. పరీక్ష మాత్రమే కాదు, ఈ అబ్రహాముకి ఒక విషయాన్ని చూపిస్తాడు, జరగబోయే విషయం చూపిస్తాడు అనమాట. ఏంటిది అది అంటే, అబ్రహాము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు, నీవు ప్రేమించు నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలి ఇవ్వవా అని అడుగుతాడు. తెలుసు కదా ఈ సందర్భం, 22 అధ్యాయంలోనే ఉంటుంది. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ అని ఏ ప్రశ్నలు అడగకుండా సరే ప్రభువా ఇస్తాను అని అంటాడు. అయితే ఫలానా ప్రాంతానికి వెళ్ళు అని మోరియా పర్వతాలలో ఒక పర్వతం మీదకి రమ్మని పిలుస్తాడు. ఆడికి పోయి బలి ఇవ్వటానికి సిద్ధపడతాడు. కాళ్ళు చేతులు కట్టేస్తాడు, బలిపీఠం వేసేస్తాడు. బలిపీఠం మీద తన కుమారుడైన ఇస్సాకును పడుకోబెట్టేసి ఇంకా నిప్పు కూడా అంటించేసేసి, ఇంకా ప్రాణం ఉండగా నిప్పు పెడితే ఏం బాగుంటుందని చంపేద్దామని చెప్పేసి కత్తి తీసి ఎత్తాడు. అంతలోనే దేవుడు అబ్రహమా అని పిలిచి, నువ్వు ఇచ్చే రకమే నాకు అర్థమైపోయింది, నువ్వు ఆల్మోస్ట్ అలా ఇచ్చినట్టే నాయన, ఏదో అనుకున్నా కానీ నువ్వు మామూలు నువ్వు కాదయ్యా, తీసి నేను తీసుకున్నట్టే, నువ్వు ఇచ్చినట్టే, ఖచ్చితంగా ఇచ్చినట్టే, నీ మనసులో నువ్వు ఫిక్స్ అయిపోయినావు. ఇప్పుడు నేను పిలవకపోతే నువ్వు కానీ చేస్తావు అక్కడే, తెలుసు, తీసేయని చెప్పేసి అంటే తీసేస్తాడు. తీసేసిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నా మాట విన్నావు గనుక భూలోకములోని ఇంకా ఇశ్రాయేలీయులు, యూదులు అనే వాళ్ళు పుట్టలే. పుట్టక ముందే దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? భూలోకములోని జనములాన్నయో నీ సంతానము వలన ఆశీర్వదింపబడుతుంది. నీ సంతానం, అబ్రహమో, నీ సంతానము వలన ఎవరు ఆశీర్వదింపబడతారు? భూలోకములో ఉన్న జనాలందరూ ఆశీర్వదింపబడతారు. గుర్తుపెట్టుకో. ఎప్పుడు చెప్పాడు? క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహాంతో చెప్తున్న మాట ఏంటంటే, భూలోకంలో ఉన్న ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ మతమైనా, ఏ ఒక్కడైనా సరే, ప్రతి జాతి మనుషులందరూ కూడా ఆశీర్వదింపబడతారయ్యా. నేను ఆశీర్వదిస్తా నీ సంతానము వల్ల, నీ సంతానము వల్ల వాళ్ళందరూ ఆశీర్వదింపబడతారు అని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము గారి సంతానం ఎవరు? జనరల్గా ఫిజికల్గా చూస్తే ఎవరు? ఇస్సాకు. ఇస్సాకుతో కూడా దేవుడు ఇదే వాగ్దానం చేస్తాడు. యాకోబుతో కూడా ఇదే వాగ్దానం చేస్తాడు. కానీ ఇది ఇస్సాకుకు సంబంధించింది కాదు, యాకోబుకు సంబంధించింది కాదు. మరి ఎవరికి సంబంధించింది ఈ మాట అని అంటే, యేసుక్రీస్తు గురించి చెప్పాడు. యేసుక్రీస్తు గురించి ఏంటంటే, అబ్రహాముకు కుమారుడుగా, అబ్రహాము గారి సంతానముగా పుట్టబోయేది ఎవరు? దేవుని కుమారుడు. దేవునికి ఒకగానొక కుమారుడు, దేవునికి
దేవుడు ప్రేమించి దేవుడి ప్రియ కుమారుడు. అంటే ఇప్పుడు అబ్రహాముకు దేవుడు ఏం చూపించాడు తెలుసా? నీ కుమారుడు నువ్వు ప్రేమించే కుమారుడిని, నీకు ఒక్కడే ఉన్న కుమారుడు నీవు అని ఎందుకు చెప్పాడు తెలుసా? రేపటి దిన నేను కూడా నాకు ఒక్కడే కుమారుడిని బలి ఇవ్వబోతున్నాను అని. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా? ఇక్కడి నుంచి తీసుకెళ్ళు మోరియా పర్వతాలలో అని చెప్పాడా? ఇస్సాకును ఏ పర్వతం మీద అయితే బలి ఇవ్వటానికి దేవుడు చెప్పాడో అదే పర్వతం మీద యేసుక్రీస్తు బలయ్యాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నీ తండ్రి అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆశపడ్డాడు, చూచి ఆనందించాడు అని అన్నాడు. ఏం చూశాడు? నా దినం. నన్ను చూస్తాననిలే, నా దినం చూస్తానన్నాడు. చదువు ఒకసారి ఆ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 56 క్షమించండి, 56 వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము ఏం చూస్తున్నని? దినం. నన్ను చూస్తానని కాదు. ఈరోజు పాస్టర్లు ఎలా మార్చేస్తున్నారు తెలుసా? నువ్వు యేసు ప్రభుని చూశాడు అబ్రహాం అంటున్నాడు. యేసు ప్రభుని అబ్రహాం చూడలే, యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క దినం చూశాడు. దినం అంటే ఈరోజు మనం చేసుకుంటున్నామే దినాలు, చచ్చిపోయిన తర్వాత దినం, అది కాదు. ఆయన జీవితంలో, యేసుక్రీస్తు ప్రభులు వారి జీవితంలో ఒక దినం ప్రపంచానికి వెలుగునిచ్చింది, ప్రపంచానికి ఆశీర్వాదం ఇచ్చింది. ఆ దినం ఏ దినం? మరణించిన దినం. ఆయన మరణిస్తేనే తిరిగి లేచింది. ఆ మరణించటం ఎలా జరుగుతుందో, ఎక్కడ మరణిస్తాడో అనేటటువంటి విషయం, దేవుడు ఎక్కడ బలివ్వబోతున్నాడో ఆ విషయాన్ని దేవుడు అబ్రహాముకు చూపించాడు సాదృశ్యంగా తన కుమారుణ్ణి పెట్టి ద్వారా. అలా ఎక్కడుందండి బైబిల్లో? అలా నువ్వు ఊహించుకొని చెప్తున్నావు అనేటువంటి ఆలోచన మీకు వచ్చింది అనుకో, మరి అది కూడా రిఫరెన్స్ చూపిస్తాను నేను. అవునా కదా? నేను ఉట్టిగానే చెప్పను ఏ మాట కూడా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం తీయండి, 17 నుంచి 19 వరకు. అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఉపమానముగా అంటే దేనికి ఉపమానం? యేసు ప్రభుకు ఉపమానంగా అన్నా కదా. అంటే ఏం చూశాడు ఇప్పుడు అబ్రహాము? యేసుక్రీస్తు యొక్క దినం చూశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చాడు? అయిపోయింది, లాస్ట్ మూమెంట్. ఒకసారి ఇప్పుడు మనందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మేజర్ పాయింట్ ఏంటి అంటే, దేవుడు క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితమే అబ్రహాము గారికి ఆశీర్వదించాడు. ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి. ఏమని ఆశీర్వదించాడు? ఎవరు ఆశీర్వదింపబడతారు? భూలోకములోని జనాలందరూ ఆశీర్వదింపబడతారని చెప్పారా? ఎప్పుడు చెప్పాడు? అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ సంతానం ఎవరు అని అన్నప్పుడు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం తీయండి. అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక ఒక వ్యక్తి గురించి అన్నట్టే నీ సంతానమునకును అనేను. నీ సంతానములకు అని అనకుండా నీ సంతానమునకును అనేను. ఆ సంతానము ఎవరట? ఆ సంతానం ఎవరట? క్రీస్తు. అంటే ఇప్పుడు ఆ సంతానం క్రీస్తు కదా. క్రీస్తు అని పెట్టి చదువుదాం 22వ అధ్యాయంలో, ఆదికాండం 22:18లో ఆ సంతానం అనే దగ్గర క్రీస్తు అని పెట్టి చదువుదాం. ఇప్పుడు ఎంత బాగా అర్థమవుతుంది చూద్దాం. మరియు నీవు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు, అది అక్కడ నీ సంతానం అంటే క్రీస్తు కదా, క్రీస్తుని పెట్టాలి. క్రీస్తు వలన
ఆశీర్వదించబడును. ఇప్పుడు క్రీస్తు వలన ఎవరెవరు ఆశీర్వదింపబడతారని చెప్పబడుతుంది? భూలోకంలో ఏ వంశంలో అందరూ, ఓన్లీ యూదులా? అందరూ ఓన్లీ ఇశ్రాయేలులా? అవునా కదా? ఎప్పటి మాట ఇది? క్రీస్తు 2000 సంవత్సరాలు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు కేవలం యూదులకే చెప్పాడు, యూదుల దగ్గరికి వచ్చాడు, యూదుల్ని రక్షించాడు అని అంటే ఎంత పొరపాటది? అర్థమవుతుందన్న? ఎప్పుడు చెప్పాడు? నాట్ ఓన్లీ యూదులో, అసలు ఆయన వచ్చుడే ప్రపంచ ప్రజలందరినీ ఆశీర్వదించడానికి. అవునా? ఇప్పుడు ప్రపంచ ప్రజలందరూ ఆశీర్వాదం పొందుకున్నారా? పోనీ మీరు పొందుకున్నారా? ఈ ఆశీర్వాదం ఎట్లాంటిదో తెలిసినా? ఈ ఆశీర్వాదం ఎట్లాంటిదో తెలిసినా? ఒక్కసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44, 2వ అధ్యాయం 44. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము నాశనము కలగదు. కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అంటే ఆ రాజ్యము పొందుకోవాలి, పొందిన వారికి మాత్రమే చెందుతుంది తప్ప పొందని వారికి అది చెందదు. అర్థమవుతుందా? మైండ్ ఇట్ అంటున్నా, జ్ఞాపకం పెట్టుకోండి దీని అంటున్నా. పొందిన వారికి మాత్రం పొందుకునే వారికి మాత్రమే చెందే రాజ్యం అది, పొందని వారికి చెందదు అది కదా. ఆ రాజ్యాన్ని ఎలా పొందుకోవాలి? లేదా అక్కడ ఆశీర్వాదం అన్నాడు, ఇక్కడ రాజ్యం అన్నాడు. ఆ రాజ్యాన్ని లేదా ఆ ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోవాలి? ఇంతకు ఆ ఆశీర్వాదము ఎలాంటిది, ఏ విధమైనటువంటిది అని చూద్దామా? అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 25 నుంచి చూడండి. ఆ ప్రవక్తలకును దేవుడు దేవుడు అబ్రాహాముతో, ఎవరితో? అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పాడా లేదా? గుర్తొస్తుందా? 22వ వచనం అబ్రహాంతో చెప్పాడు, అదే విషయం కోడ్ చేస్తున్నాడు. మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. నెక్స్ట్ బాగా వినండి, ఇక్కడ మీరు వారసులై ఉన్నారు. నెక్స్ట్ దేవుడు, ఎవరా సేవకుడు? యేసు ప్రభు తన సేవకుడిని పుట్టించి అన్న దగ్గర ఒకటి అని ఉంది, కింద ఫుట్ నోట్లో అర్థం ఉంచుడు. అది అంటే లేవటం, చనిపోయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేపాడు దేవుడు, దాన్ని కూడా పుట్టికే అని అన్నారు. లేపి మీలో ప్రతి వానిని, బాగా వినాలి ఇక్కడ, ప్రతి వ్యక్తిని, ప్రతి వానిని వాని యొక్క దుష్టత్వం అంటే పాపం, అంతే. దుష్టత్వం అంటే పాపం. వాని పాపములో నుండి మళ్ళించటం, పాపములో నుంచి మళ్ళించటం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు యేసుక్రీస్తు ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటి అని అంటే మన దుష్టత్వాన్ని తీసివేయటమే, మన పాపాలను తీసివేయటమే ఆశీర్వాదం. ఈరోజు క్రైస్తవ పాస్టర్లు ఏమంటున్నారు? ఆశీర్వాదం అంటే బంగళాలు, కార్లు అంటున్నారు. కానీ యేసుక్రీస్తు వల్ల కలిగే ఆశీర్వాదం ఏందట? మళ్ళించటమే ఆశీర్వాదం, పాపములో నుంచి కడగబడటమే ఆశీర్వాదం, ఇప్పటివరకు చేసిన పాపాలకు క్షమాపణ లభించడమే ఆశీర్వాదం. దీన్ని ఏ ఆశీర్వాదం అని పిలిచారో తెలుసా? ఎఫ్సి పత్రిక 1:3 చదువు. దీన్ని ఎలాంటి ఆశీర్వాదం, ఏ ఆశీర్వాదం అని చెప్పారు చూడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పిన తర్వాత అంటే ఎవరు ఆయన? దేవుడు ఆయన క్రీస్తు నందు, అంటే అబ్రహాము సంతానముగా పుట్టిన క్రీస్తు నందు. బాగా వినండి, ఏ విషయంలో అంటే ఏమైనా అర్థమైందా? పరలోక విషయంలో అంటే ఏమైనా అర్థమైందా? పరలోక విషయంలో అంటే ఏంటంటే ఆయన
అసలు పరలోక విషయం అంటే ఏంటి అంటే మనం అందరం పరలోకం వెళ్ళాలి పరలోకం వెళ్ళాలి పరలోకం వెళ్ళాలి అనుకుంటాం కదా మరి, అవునా కదా? అనుకుంటాం. పరలోకమే వెళ్ళాలనేది కదా మన ఆశ. ఎవడు ఆపుతున్నాడు నిన్ను పరలోకం వెళ్ళనీయకుండా అని అంటే? ఎవడు ఆపుతున్నాడు చెప్పండి నాకు? ఏం ఆపుతుంది? మన పాపం మీద ఆపేది. ఎవడైనా మహానుభావుడు ఆ పాపం తీసేస్తే కదా పరలోకం పోయేది, అవునా? అవును. పరలోక విషయంలో అంటే అర్థం ఏంటంటే పరలోకం పోయే విషయంలో, పరలోకం పోయే విషయంలో ఆత్మ సంబంధమైన దేనికి సంబంధమైన ఆత్మ సంబంధమైన అని నువ్వు చేసే పాపాలన్నీ ఎక్కడుంటాయి? మరి ఆత్మకు సంబంధించింది ఇది, కానీ శరీరానికి సంబంధించింది కాదు. పరలోక విషయంలో అన్నాడు తప్ప భూలోక విషయంలో కాదు ఈ ఆశీర్వాదము. పరలోక విషయంలో ఆత్మకు సంబంధించిన ప్రతి ఆశీర్వాదం ప్రతి ఆశీర్వాదము ఆల్రెడీ అనుగ్రహించేశాడు. ఆయన అయితే ఆల్రెడీ అనుగ్రహించేశాడు. నువ్వు పొందుకున్నావో లేదో నువ్వు చూసుకోవాలి, ఎందుకంటే పొందుకుంటే తప్ప దొరకదట. ఇది పొందుకునే వారికి మాత్రమే తప్ప మిగతా వాళ్లకు చెందదు. ఇది పొందుకోవాలి. పొందుకున్నారా అంటున్న ఈ ఆశీర్వాదం. ఇంతకు ఈ ఆశీర్వాదం ఏంటి? పరలోకం పోవాలనుకునే వారి విషయంలో అడ్డుపడుతున్న పాపాన్ని తీసేయటమే ఆశీర్వాదం. ఆత్మకు వంటిన పాపాన్ని తీసేయటమే ఆశీర్వాదం. అదేనా కదా? అంటే ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పాడు దేవుడు? ప్రపంచం మొత్తం క్రీస్తు ద్వారా ఆశీర్వదింపబడాలి అని కదా. అంటే ఇప్పుడు మనలో పాపాలు పోవాలి అంటే మనం ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుడు క్రీస్తు ద్వారా మనకు ఇచ్చే ఆశీర్వాదము మనం పొందుకున్నామా లేదా? ఆశీర్వాదం పొందుకున్న వారికి మాత్రమే చెందుతుంది అన్నాడా లేదా కదా? ఇప్పుడు ఒక్కసారి అపోస్తుల కార్యంలోనే ఉన్నాం కదా, 2:36 చూడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పాను. వారు ఈ మాట విని నొచ్చుకొని సహోదరులారా ఏం చేయాలి ఇప్పుడు, మేము ఏం చేస్తున్నాము అని పేతురును కడమ అపోస్తలులను అడిగారట. వినండి జాగ్రత్తగా. అడుగగా పేతురు మీరు ఒకటి మనసును మార్చుకొని, ఫస్ట్ మనసును మార్చుకొని, మారు మనసు పొంది అంటే మనసును మార్చుకొని దేని నిమిత్తము అంటే పాపక్షమాపణ అనేది జరగాలంటే పాపక్షమాపణ జరిగే విషయాన్ని ఇంతకు ముందు ఏమని చెప్పాడు? దాన్ని ఏం చెప్పాడు ఇంతకు ముందు? ఆశీర్వాదం. అవునా? పాప క్షమాపణ కోసం జరిగే ప్రక్రియని ఆశీర్వాదం అని అన్నాడా లేదా? ఇప్పుడు ఈయనేమంటున్నాడు? పాప క్షమాపణ కోసం నిమిత్తమన్నా కోసమన్నా ఒకటే. పాప క్షమాపణ కోసం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఆశీర్వాదం పొందుడి. అర్థమైందా? యేసుక్రీస్తు నామమున. ఎందుకు యేసుక్రీస్తు నామమున? యేసుక్రీస్తు వలననే జరుగుతుంది అన్నాడు. అక్కడ ఆశీర్వాదం వస్తుంది అన్నాడు అబ్రహాంకి. బాప్తిస్మం అనేస్తున్నారు, ఏమి అర్థం కావట్లేదు. బాప్తిస్మం కాదు, అది ఆశీర్వాదం. అది బాప్తిస్మం అనుకుంటున్నారా? అది ఆశీర్వాదం. యేసు నామములో ఆశీర్వాదం పొందుకోవాలి, పాపక్షమాపణ కోసం పొందుకోవాలి ఆశీర్వాదం. అక్కడ ఏం జరుగుతుంది? దుష్టత్వంలో నుంచి మళ్లించటం. అక్కడి నుంచి నువ్వు పాపం చేయొద్దు, అక్కడి నుంచి నీ పాపాలన్నీ కడగబడతాయి, తుడిచివేయబడతాయి. అక్కడి నుంచి పాపం చేయకుండా ఫ్రెష్గా బ్రతకాలి. ఇప్పుడు ఈ ఆశీర్వాదం పొందుకోవాలా వద్దా? ఏమన్నా పొందుకోవాలా వద్దా? మరేంది ఒక ఆయన ఎవడో పొందుకోకూడదు అన్నాడట ఈ ఆశీర్వాదం? బాప్తిస్మం అనగానే అంత సులకనవుతుందా? ఇది ఆశీర్వాదం. జగత్పునాది వేయబడక మునుపు దేవుని చేత నియమింపబడిన ఆశీర్వాదం. క్రీస్తు ద్వారా దేవుడు ప్రపంచ ప్రజలందరినీ ఆశీర్వదిస్తానన్న ఆశీర్వాదం. ఇది పరలోకం వెళ్ళే విషయంలో ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం అంటే ఇందులో పాప క్షమాపణ జరుగుతుంది. మరి ఆశీర్వాదం పొందుకున్న వారికి మాత్రమే చెందుతుందట. పొందుకోకపోతే? కానీ కొంతమంది పొందుకోకూడదు అంటున్నారేంటి? దీని బ్యాక్ హిస్టరీ తెలియక, దీని చరిత్ర తెలియక. అవునా కదా? కాబట్టి ఒక్కసారి
ఎలా పొందుకోవాలో కూడా చెప్పాడు. ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఏమన్నాడు? రాజ్యం అన్నాడు కదన్నా, నువ్వేంటన్నా బాప్తిస్మం అంటున్నావు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది. ఒక్కసారి యోహాను సువార్త యేసు ప్రభు మాట్లాడుతున్నాడు 3వ అధ్యాయంలో 3వ వచనం. అందుకు నికోదేమనే ముసలివాడైన పరిసయ్యునితో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అందుకు యేసు అతనితో ఒకడు ఎలా క్రొత్తగా జన్మించితేనే గాని, అంటే ఖచ్చితంగానే కదా, ఖచ్చితంగా కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. అదే కదా అక్కడ చెప్పింది దానియేలు గ్రంథంలో. దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఖచ్చితంగా కొత్తగా జన్మించాల్సిందే. అదే నెక్స్ట్ వస్తుంది, జన్మించాల్సిందే. కొత్తగా జన్మించటం అంటే ఏంటో తెలుసా? బాప్తిస్మాన్నే కొత్త జన్మ అంటారు. బాప్తిస్మాన్నే మళ్ళా పుట్టడం, కొత్తగా జన్మించటం అంటారు. అది కూడా మీకు డౌట్ ఉందనుకో, ఒకసారి దీన్ని అలానే ఉంచేసి తీతు పత్రికకి వెళ్ళి ఒక మాట చదువుకొని మళ్ళీ ఇక్కడికి రండి, క్లియర్ అవుతుంది. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాకుండా దేవుని కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను, అంటే పునర్జన్మ సంబంధించిన స్నానం అంటే అదే బాప్తిస్మం. అందులోనే పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడటం జరుగుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనల్ని రక్షించెను. మరి పాపాలు పోయినాయి అంటే రక్షణ వచ్చినట్టే కదా, అవునా కదా? ఇప్పుడు పునర్జన్మ అంటే మళ్ళా పుట్టడం, కొత్తగా పుట్టడం. అదే ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి 3వ వచనం. అందుకు యేసు, 3వ వచనం అంటే ఇక్కడ యోహాను సువార్త. అందుకు యేసు 3:3 యోహాను సువార్త, అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా ఖచ్చితముగా చెప్పుచున్నాను నేను. తర్వాత 4వ వచనం. అందుకు నికోదేము ఆయనకు అర్థం కాక అంటాడు, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు అని నీతో ఖచ్చితంగా చెప్తున్నాను అని చెప్పేసి మాట్లాడిన తర్వాత, బాప్తిస్మం అవసరం లేదంటాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఖచ్చితంగా నీటి ద్వారాను అనడలేదా, ఆత్మ మూలముగాను అనడలేదా? అది ఖచ్చితంగా నువ్వు నిశ్చయముగా పొందుకుంటే తప్ప నీకు పరలోక రాజ్యం, దేవుని రాజ్యంలో చోటే లేదు, ప్రవేశింపలేవు అన్నాడు. క్లియర్ అన్న? ఇంకా చాలా ఉందనుకో, కానీ ఇది చాలనుకుంటా. ఎందుకంటే ఇందాక నువ్వు డౌట్ అడిగావు కదా, అది ఇది కలిపి చెప్పాను. వీళ్లకు నీకు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి బాప్తిస్మం ఖచ్చితంగా తీసుకోవాలి. బాప్తిస్మం అంటే మళ్ళీ ఏదో అనుకోకండి, దేవుని ఆశీర్వాదం, ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదం. ఇప్పటి నుంచి బాప్తిస్మం తీసుకున్నావా అని అడగద్దు, ఆశీర్వాదం తీసుకున్నావా. ఈ లోకంలో ఉన్న దొంగ క్రైస్తవులకు ఒక్కరికి అర్థం కాదు ఇది, వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఈ సబ్జెక్టు. ఆశీర్వాదం పొందుకున్నావా అంటే, ఏం పొందుకుంటే ఎప్పుడో బాప్తిస్మం తీసుకున్నా కానీ ఆశీర్వాదం ఇంకా పొందుకోలేదంటారు ఆయన. ఆశీర్వాదం అంటే ఏమనుకుంటామని ఆయన అంటే, ఏముంది దేవుడు డబ్బు ఇవ్వటం, లేకపోతే ఇల్లు ఇవ్వటం, కారు ఇవ్వటం, బంగ్లా ఇవ్వటం, లేకపోతే ఏదో జాబ్ ఇవ్వటం అనుకుంటుంటారు. భూ సంబంధమైనది. కానీ ఇది భూ సంబంధమైనది, పరలోక సంబంధమైనది, ఆత్మకు సంబంధమైనది. పరలోక విషయంలో ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదం, పాప క్షమాపణ అనేది పొందుకోకూడదనంటే ఎట్లా? ఇది జగత్పునాది వేయబడక మునిపే సంకల్పించిన దేవుని సంకల్పం. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి మనుషులకు చెందవలసినది. ప్రతి జాతి మనుషులు పొందుకోవాలి, పొందుకుంటే కానీ పొందుకోలేరు. ఇది ఎవడైతే పొందుకుంటాడో వాడికి మాత్రమే చెందుతుంది, దక్కేది. కాబట్టి అందుకోసం ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పొందుకోవాలి, ఖచ్చితంగా పొందుకోవాలి. పాప క్షమాపణ, పాపాలను మనం ఇప్పుడు చేసాం, పాపాలతోనే కదా. మరి యూదులు వచ్చేసి అయ్యా పాపం చేసాం, ఏం చేయాలని వాళ్ళు అడిగారు. మరి మీరు కూడా అడగాలి, ఏం చేయాలి ఇప్పుడు అనగా.
ఈ వివరణ అంతా తెలియకుండా ఎలా బాప్సం తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలో కూడా తెలియకుండా బాప్సం తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అది బాప్తిస్మం అనబడదు. అది ఎట్లాంటిదంటే చిన్న పిల్లలు సొయ్యి లేనప్పుడు వాళ్ళకి పెళ్లి చేస్తే అది పెళ్ళి అవుతుందా? అవగాహన రావాలి, పెద్దోళ్ళు అవ్వాలి, ఇది పెళ్ళి అని వాళ్ళకి అర్థం కావాలి. అప్పుడు పెళ్లి చేసుకుంటే అప్పుడు కట్టుబడి ఉంటాడు పెళ్లి కాడు. చిన్నపిల్లలు ఇప్పుడు పాతకాలంలో చేసేదిలే, పసిపిల్లలు పెళ్లి చేసేది పెళ్ళి అవుతుంది. అది మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉంది బాప్తిస్మానికి సంబంధించినటువంటి వివరణ. అది నేను రేపు పొద్దున ఇస్తాను మీకు, ఓకేనా? సో ఇప్పటివరకు విన్నది మర్చిపోతే రేపు పొద్దున చెప్తే అర్థం కాదు. ఇప్పటివరకు చెప్పింది మనసులో పెట్టుకుంటేనే రేపు చెప్పింది అర్థమవుతుంది, ఓకేనా? వెరీ గుడ్, చాలా సంతోషం. ఇప్పటివరకు శ్రద్ధగా మీరు విన్నందుకు మీకు వందనాలు. మరి దేవుడు చక్కటి విషయాలు తెలియచేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకొని. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నాయన తండ్రి,